ఇప్పుడు మనం ఏ ప్లేస్లో ఉన్నాం అనుకుంటున్నారా? బేగంపేట సమీపంలో చింతల్ చెరువు అనే ప్లేస్లో ఉన్నాం. సో ఈ హౌస్ ఆల్రెడీ మోడల్ హౌస్ కింద నేను చూపించాను మీకు. ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో. ఇది మన వెంచర్కి ఎంట్రన్స్ అండి. సో మనకి డైరెక్ట్ యాక్సెస్ రోడ్లు 2-3 ఉన్నాయండి ఈ వెంచర్కి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాల్ ఏంటనుకుంటున్నారా? హైటెక్ ప్రింట్స్ గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ అండి. సో ఆల్రెడీ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. డెవలప్ అయిన ఏరియాలోనే మన వెంచర్ ఉంది. మన ఈ వెంచర్ హైవేకి సెకండ్ బిట్ అండి. ఎందుకంటే ఫస్ట్ బిట్ ఏమో ప్రింటింగ్ ప్రెస్ వస్తుంది. ప్రింటింగ్ ప్రెస్కి మిడిల్లో మనకి రోడ్ ఉంటుంది. రోడ్డుకి ఎగ్జాక్ట్ ఆపోజిటే మన వెంచర్ అండి. కంప్లీట్ వెంచర్ డీటెయిల్స్ చూద్దాం పదండి. చూడండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మన మోడల్ హౌస్. సో వర్క్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది. వీకెండ్లో గడుపుతాకి అన్ని విధాల ఎమ్యూనిటీస్ ఈ వెంచర్లో ఉన్నాయండి. మీరు నేను చెప్పే ప్రైస్ చూస్తే చాలా షాకింగ్గా ఉంటుంది. 600 స్క్వేర్ యార్డ్లో 500 SFTలో ఒక ఫామ్ హౌస్ 60 lakhs రూపీస్కి ఇస్తున్నారంటే నమ్ముతారా? ఔటర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరలో మన ఫ్యూచర్ జనరేషన్ కోసం ఒక ఎఫర్టబుల్ ప్రైస్లో మంచి పొల్యూషన్ ఫ్రీ లొకేషన్లో సైట్ తీసుకుందాము, ఫామ్ హౌస్ కొందాం అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ చాలా బెస్ట్ ప్లేస్ అండి. ఈ వెంచర్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీకెండ్ కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి. లైక్ స్విమ్మింగ్ పూల్, ఓపెన్ థియేటర్, ప్లస్ మనం ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటా కావాల్సిన ఎమ్యూనిటీస్ మొత్తం వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే అండి. సో ఫైనల్గా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుంది. అవును సార్. థ్యాంక్ యూ ఫర్. సో ఒక్కసారి మా ఆడియన్స్ కోసం డీటెయిల్గా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అండి. సో ఇది కంప్లీట్ ఫామ్ ల్యాండ్ సార్? ఇది కంప్లీట్ ఫామ్ ల్యాండ్ అండి. అగ్రికల్చర్ ల్యాండ్ని ఫామ్ ల్యాండ్గా తయారు చేస్తూ మనం ఇల్లు కట్టుకొని ఎలా ఉండొచ్చు అనేది ఒక ప్లాన్ చేసామండి. అందరు ఫామ్ ల్యాండ్స్ వేరు, ప్లాట్లు వేస్తారు, అమ్మేస్తారు, వెళ్ళిపోతుంటారు. కొన్న తర్వాత పట్టించుకోరు. అలా కాకుండా వీకెండ్ హోమ్స్ లాగా మా ప్రాజెక్ట్కి ప్రత్యేకత ఓన్లీ వీకెండ్ హోమ్స్. ప్లస్ దాని మీద ఒక రెంట్ కూడా రెవెన్యూ వచ్చే విధంగా క్రియేట్ చేస్తున్నాము. ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు, ప్లస్ అది రెంట్కి ఇస్తే రెంట్ వస్తుంది. ఆ విధంగా ఈ ల్యాండ్ని మేము డిజైన్ చేయడం జరిగింది. అందరికన్నా ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నాం. ఒక 5 గుంటలు అంటే 605 స్క్వేర్ యార్డ్స్ సార్ ల్యాండ్ మినిమం ఉంటుంది. దాన్ని ఒక ప్లాట్ లాగా చేస్తాము. ఆ ప్లాట్కి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ఇలాగే ఒక మోడల్ హౌస్ కట్టిస్తాము. ఒక మోడల్ హౌస్ క్రియేట్ చేసాము. ఈ మోడల్ హౌస్ మీకు ఎలా కావాలంటే అలా ఒక మట్టితోటి కూడా కట్టిస్తాం. ఇల్లు మట్టితోటి కావాలన్నా, స్లాబ్ కావాలన్నా, కేరళ స్టైల్లో పెంకుటిల్లు కావాలి, మీకు ఏ టైప్లో ఆ టైప్ డబల్. అంటే ఇప్పుడు మీరు టోటల్గా ఈ ఫామ్ ల్యాండ్ని లైక్ ఒక వెంచర్ టైప్లో కాన్సెప్ట్ లాగా డివైడ్ చేశారు. డివైడ్ చేసేసి ఈ డివైడ్ చేసిన ఇండివిజువల్ బిట్లో కస్టమర్ చాయిస్ ఏ బిట్కి ఎలా కన్స్ట్రక్షన్ కావాలన్నా మీరు చేసిస్తాం. ఇట్ షుడ్ బి లీగల్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇట్ ఈస్ ఇల్లీగల్ ఏం లేదు. ఎవ్రీథింగ్ షుడ్ బి లీగల్. ఇంటికి కూడా పర్మిషన్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, మీటర్ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఓకే, ఈవెన్ ఫామ్ ల్యాండ్స్ అయినా కూడా అప్రూవ్డ్ లేఅవుట్ లాగా మనం పర్మిషన్, పంచాయతీ పర్మిషన్ తీసుకుని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి దీనికి కావాల్సిన మనం కరెంట్ మీటర్ తీసుకుంటాము, వాటర్ కనెక్షన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. బట్ ఏంటంటే ఫామ్ ల్యాండ్ లో మనం అన్ని రిజిస్ట్రేషన్స్ అన్ని జరుగుతాయి. ఓకే అండి. బట్ అదే కన్స్ట్రక్షన్ థింగ్ అనేది సపరేట్ గా జరుగుతుంది. 5 గుంటాస్ రిజిస్ట్రేషన్ చేస్తామండి ఫస్ట్ మీ పేరు మీద. తర్వాత 1 గుంట నాలా కన్వర్షన్ పెడతాము. ఆ నాలా కన్వర్షన్లో మనం ఏమైనా పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టొచ్చు. ఓకే. ఇది స్పెషల్. అందరికన్నా అలా కాకుండా మేము ఒక స్పెషల్గా ఒక ఇల్లు కట్టుకొని ఉంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్లో మేము దీన్ని క్రియేట్ చేసాం. ఓకే సార్, ఇది మ్యాంగ్లూర్ టైల్స్తో కట్టినట్టు ఉన్నారు సార్. ఒక్కసారి కాటేజ్ గురించి కూడా కొంచెం క్లియర్గా చెప్పండి సార్. యా సార్, ఇది ఒక డిఫరెంట్గా మ్యాంగ్లూర్ టైల్స్ తీసుకొని మన పురాతన కాలంలో పెంకులు వేసుకుంటే ఇల్లు చాలా కూల్గా చల్లగా ఉంటుందండి. దాని నుంచి మనం డిఫరెంట్ బిల్డింగ్స్కి వచ్చాము. అలా కాకుండా వీఆర్ గోయింగ్ టు బ్యాక్. ఎట్లా అంటే అప్పట్లో పెంకులు వేసుకొని ఏసీ కూడా లేకుండా ఉండేవాళ్ళు, అంత చల్లగా కూల్గా ఉంటుందని ఆ విధంగా ఆ మ్యాంగ్లూరు పెంకులు తీసుకొని మేము బాగా ఆలోచించి స్టడీ చేసి డిజైన్ చేసామండి. దీంట్లో 24x24 ఈ సైజు 24x24 లెంత్ తీసుకున్నాము. ఒక సింగిల్ బెడ్రూమ్ కాటేజ్ క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో ఆ సింగిల్ బెడ్రూమ్లో కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉంటాయి. బయట 2 చైర్స్ వేసాము కూర్చోడానికి, చుట్టూరు లాను, చెట్లు అన్నీ క్రియేట్ చేసామండి. సో ఇది ఆల్మోస్ట్ ఒక అన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీతో 10 lakhs అవుతుంది సార్ ఇది మొత్తం కంప్లీట్గా. ఓకే, సింపుల్ సిటీ ఈజ్ అవర్
స్పెషాలిటీ. ఓకే. సో సింపుల్గా ఉండాలి, బెనిఫిట్ ఉండాలి, మనం ఎప్పుడు వచ్చినా హ్యాపీగా ఉండాలి, గ్రీనరీ ఉండాలి కాన్సెప్ట్లో. అంటే జస్ట్ లైక్ మీరు ఒక కాంక్రీట్ జంగిల్ నుంచి కస్టమర్ని బయటికి తీసుకురావాలనేది ఒక ఎజెండాగా పెట్టుకుని చేస్తున్నారు. ఎస్ సార్. సో అంటే ఒక కమర్షియల్ వేలో కాకుండా ఒక కమ్యూనిటీ లాగా ఒక ఫామ్ ల్యాండ్ని డెవలప్ చేసి వాళ్ళకి ఒక బెస్ట్ ప్రైస్తో ఇచ్చి వీకెండ్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసేటట్టుగా ఒక గ్రీనరీ అగ్రికల్చర్ సిస్టమ్ అవన్నీ కూడా డెవలప్ చేయాలనేది మీ ఇంటెన్షన్ అనేది మాకు అర్థం అవుతుంది. ఎస్ సార్, అది నా మెయిన్ ఎయిమ్. ఒక డాక్టర్గా, ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక రైతు బిడ్డగా, రెండూ కలిపి ఆరోగ్యము, వ్యవసాయం రెండూ కలిపి అందరికీ తెలియాలి. ప్లస్ ఆరోగ్యపరంగా చూస్తే మంచి ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్, విటమిన్ డి ఇవన్నీ పొందాలనే ఉద్దేశంతో, ప్లస్ ఆక్సిజన్, ఫ్రెష్ ఎయిర్ కావాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక డాక్టర్గా ఈ విధంగా డిజైన్ చేశాను సార్. రెండోది అగ్రికల్చరిస్ట్ ఏంటంటే ఒక వ్యవసాయ భూమిని లాభదాయకంగా బెనిఫిట్ పొందే విధంగా రెండోది ప్లాన్ చేస్తాం. దీంట్లో ఆకుకూరలు, ఒక కొబ్బరి చెట్లు, ఫ్రూట్ చెట్లు అన్నీ వేస్తున్నాం సార్. వెంచర్లో ప్రతి మోడల్ హౌస్ ఇలాగే గ్రీనరీ మెయింటైన్ చేసి ఇస్తారా సార్? యా షూర్ సార్. ప్రతి మోడల్ హౌస్ కూడా ఇలాగే ప్లానింగ్ ఉంటుంది, ఇలాగే ఉంటుంది, ఇలాగే చేస్తాం. ఈ నైట్ టైం ఈ సోలార్ లైట్లు కూడా పెట్టామండి. ఓ నైస్. మీరు కావాలంటే సోలార్ కరెంట్ కూడా మేక్ ఇట్ ఏ ప్లాన్. ఓకే. మీ ఇంటికి సోలార్ కూడా వాడుకోవచ్చు, సోలార్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వెంచర్కి సంబంధించి మనకి బోర్ ఫెసిలిటీ ఉంది, కరెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈవెన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కూడా మనం ఆల్మోస్ట్ సిటీకి చాలా దగ్గరలోనే ఉన్నాం అనిపిస్తుంది. జస్ట్ పటాన్ చెరువు 15 కిలోమీటర్లు సార్ ఇక్కడికి, అంతే, చాలా దగ్గర. మనకు 5 కిలోమీటర్లు శాన్సా కౌంటీ అని ఒక 300 acres మెగా ప్రాజెక్ట్ చేస్తున్నారండి విల్లా. ఓకే. ఇట్ ఈస్ ద ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్కి యూనిక్. ఇంత పెద్ద మెగా ప్రాజెక్టు విల్లాస్ ఎక్కడా లేదు. ఓకే. సో దానివల్ల కూడా ఇది మాకు బాగా దగ్గర అవుతుంది. ఓకే. వీకెండ్ హోమ్స్ లాగా. సో పటాన్ చెరువుకు ఆల్మోస్ట్ దగ్గర అంటే సిటీకి నియర్ బై అనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతే సార్, వారానికి 10 కిలోమీటర్లు. అంటే ఇక్కడ డెవలప్మెంటింగ్ ఒక హౌసే కాకుండా ఇది ఏంటి సార్, లైక్ చుట్టూ కాటేజెస్ లాగా బేస్ అన్ని వేస్తున్నారు, ప్లస్ ప్లాంట్కి ఏంటి గట్టు లాగా అన్ని కట్టారు. అంటే దీనికి ఏమన్నా థీమ్ ఏమన్నా ఉందా? యా సార్, ఇక్కడ ఏంటంటే ఒక స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్ ఈ మోల్లో. ఓకే. పిల్లలు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి, పిల్లల పెద్దోళ్ళైనా ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఓకే. ఇదేమో ఓపెన్ థియేటర్ సార్. ఈ ఇంటి వెనకని దీన్ని ఈ విధంగా ఓపెన్ థియేటర్గా ఉపయోగిస్తున్నాం. ఓకే. ఇక్కడ ఇది పెడితే నైట్ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడేమో మీరు హట్స్ లాగా పెడదానని చెప్పేసి చెప్పారు, అదే కదా సార్ ఇది? ఇక్కడ రూములు లాగా కడుతున్నా అండి. ఓకే. అక్కడ రూములు అక్కడ వస్తాయి. ఇక్కడేమో స్టేజీ వస్తుంది ఈ ఫ్రంట్, ఇక్కడ స్టేజ్ క్రియేట్ చేయబోతున్నాము. ఓకే. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడాలన్నా, ఎగరాలన్నా, నైట్ టైం కాసేపు డ్యాన్స్, ఆటలు, పాటలు అన్నీ వచ్చే విధంగా స్టేజ్ ఏర్పాటు చేస్తున్నాము. అంటే ఈవెన్ సిటీలో ఉండి లైక్ వీకెండ్ హోమ్స్ ఎక్కడెక్కడికో వెళ్ళేటట్టుగానే మనకి ఇక్కడ సిటీ దగ్గరలో కూడా ఇక్కడికి వచ్చి నైట్ స్టే చేసి సెలబ్రేట్ చేసుకుంటాకి వీలైతే, అంటే ఆల్మోస్ట్ ఒక బర్త్డే ఈవెంట్ ఒక 50 మెంబర్స్కి హ్యాపీగా చేసుకోవచ్చు. 100 మెంబర్స్ బర్త్డే చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఓ నైస్. నైట్ టైం కూడా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ కాటేజ్తో కూడా ఇస్తున్నాము. కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా తీసుకుంటున్నారు. ఇంకొక 10-20 కాటేజెస్ దీంట్లో మినిమం వస్తాయండి. ఓకే. ఒక 20 ఫ్యామిలీస్ ఉండి ఒక 100 మెంబర్స్ ఇక్కడ నైట్ టైం స్టే చేసి. అంటే ఇప్పుడు మీరు కాటేజెస్ కాన్సెప్ట్ అని చెప్తున్నారంటే నాకు అంటే ఒకటి క్లియర్గా చెప్పండి సార్. ఇప్పుడు వీళ్ళు సపోజ్ ఒక కస్టమర్, యాజ్ ఎ కస్టమర్ నేను కొనుక్కుంటాను మీ దగ్గర, మేము కొనుక్కున్న తర్వాత మేము లైక్ లీజ్ లాగా మీకు రెంట్కి ఇచ్చేసేయచ్చు. రెంట్కి ఇచ్చేస్తే ఒక మేము వచ్చినప్పుడు ఉంటాకి అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మేము లేనప్పుడు దాన్ని మీరు రెంట్ లాగా ఇచ్చేసి ఆ రెంట్ని కూడా మాకు ఇస్తారు. ఇప్పుడు ఈ ఏరియాలో ల్యాండ్ ప్రైస్ ఎంత ఉంది సార్? 1.5-2 CR ఉందండి ఎకరం. ఓకే. 1.5 to 2 CR సార్. రోడ్ కనెక్టివిటీ, మెయిన్ రోడ్ అయితే 5 CR ఉందండి. ఓ. సో మెయిన్ రోడ్ అంత కాస్ట్ పెట్టం, ఎందుకని అఫోర్డబుల్గా, కంఫర్టబుల్గా, తక్కువ కాస్ట్లో ఉండాలి అనే ఉద్దేశంతో నేను సెకండ్ బిట్గా తీసుకొని దీన్ని ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు శాన్సా కౌంటీ వాళ్ళు 2.5 CR పెట్టారు ఒక విల్లా. 2.5 CR. సో ఆ శాంతా కౌంటీకి మన వెంచర్కి ఎన్ని కిలోమీటర్లు? 5 kilometers డిస్టెన్స్. జస్ట్ 5 kilometers. విజ్ఞాన స్కూల్ కూడా ఉంటుంది, జస్ట్ 2 kilometers. ఈ ప్రాజెక్ట్ సెకండ్ బిట్లో తీసుకుని చాలా నీట్గా డెవలప్ చేస్తున్నారు కదండి. ప్రైస్ ఎంత ఉండొచ్చు? లైక్ ఎన్ని గజాలు చేద్దాం అనుకుంటున్నారు? హౌస్ ఎన్ని గజాలు వేద్దాం అనుకుంటున్నారు? 605 square yards సార్. 605 square yardsలో 24/24 హౌస్ ఇస్తున్నాము. సుమారుగా 10 lakhs మొత్తం వర్త్ ఆఫ్ అన్ని ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ అన్నీ కలిపి వస్తుందండి. ఒక 50 lakhs సైట్ కాస్ట్, 10,000 ఉందండి ఇక్కడ SFT పర్ యాడ్.
అంటే మీరు 10 lakhs వర్త్ ఆఫ్ హౌస్ ఇస్తున్నారు అంటే మీరు ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ కట్టిస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే బెంగళూరు టైల్స్లో మాకు తెలిసి మేము ప్రీవియస్ వెంచర్స్ చూసామండి. ఆ వెంచర్లో మీరు చూపించిన ఇల్లు అంత తక్కువకైతే అవ్వదు. సో మీరు ఒక కస్టమర్ కోసం మీ దగ్గర సైట్ తీసుకునే కస్టమర్ కోసం సర్వీస్ మీరే సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళకి తగ్గట్టుగా నీట్గా కట్టేసిస్తానని చెప్తున్నారు. అది నా ఎయిమ్ అది అండి. నైస్ అండి. అది యాక్చువల్గా నిజంగా చాలా బెనిఫిట్ థింగ్ అండి కస్టమర్గా. ఎందుకంటే వాళ్ళు అలా ఇల్లు కొంటే వాళ్ళకి రెంట్ వస్తుంది, ప్లస్ వీకెండ్ వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక 20 families వచ్చి ఉండవచ్చు. సార్ ఇప్పుడు ప్రాజెక్టు సో మనకి ఎన్ని మంత్స్లో రెడీ అవ్వచ్చు సార్ ఈ ప్రాజెక్ట్? 2-3 monthsలో కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. 2-3 monthsలో ప్రాజెక్ట్ రెడీ ఇన్ ద సెన్స్ మీరు అనుకున్న విజన్ ప్రకారం స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, లైక్ వీకెండ్ హోమ్స్ కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని రెడీ అయిపోతాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ రెడీ చేస్తున్నామండి. అక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేస్తాము బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి, చిన్న చిన్న ఫంక్షన్స్. అక్కడ కొన్ని రూములు రెడీ చేస్తున్నాం ఇమీడియట్గా 1 monthలో. ఓకే, ఈ రూమ్స్ రెడీ అయిపోతే 4-5 rooms అక్కడ వస్తాయి. ఒక కాటేజీ, ఇంకొక 2-3 కాటేజీలు కడతాం. అంటే ఇప్పుడు ఇది డెవలప్ అయిందంటే రేపు ఒక 3 months తర్వాత ఈ ప్రైస్కి అయితే మీరు ఎవరు ప్రైస్ మారిపోతుందండి. డెవలప్మెంట్ అయ్యే కొద్ది ప్రైస్ మారుతూ ఉంటుంది. సో అయితే యాజ్ ఎర్లీ యాజ్ ఇప్పుడు మనం ఎవరు ఎర్లీగా బిడ్ వేసుకుని తీసుకుంటే వాళ్ళకి బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చినట్టే. ఆఫర్ ప్రైస్లు ఇస్తున్నాము. చిన్న అపార్ట్మెంట్ కూడా 1.5 తక్కువ చెప్పట్లేదండి. సో మీరు అయితే ఇదే కాటేజీ 600 square యార్డ్లో చాలా అఫోర్డబుల్ ప్రైస్లో 50 to 60 lakhsకి ఇస్తాకి రెడీగా ఉన్నారు. సో మేమైతే మా కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం సార్. మంచి ప్లేస్లో, మంచి లొకేషన్లో, చాలా నీట్గా నేచర్కి కనెక్ట్ అయ్యే విధంగా ప్రాజెక్ట్ ఉందనేది చెప్తాము. థ్యాంక్ యూ సార్. ఎనీవే మంచి ప్రాజెక్ట్ చూపించారు. సో దీని మీద క్లియర్గా నేను ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్గా మా ఆడియన్స్కి మన ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్గా ఒకసారి చెప్పండి సార్. ఫైనల్గా ఏంటంటే నా ఎయిమ్ ఒక్కటే, ఒక డాక్టర్గా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా 100 సంవత్సరాలు జీవించాలి. ఆ ఆరోగ్యం కావాలంటే మంచి ఆక్సిజన్ కావాలి. మంచి ఆక్సిజన్ కావాలి అంటే దూరంగా వెళ్ళాలి. దూరంగా వెళ్ళినప్పుడు ఈ ఫామ్ ల్యాండ్స్ డెవలప్ చేసే వాళ్ళందరూ కూడా ఏదో చెట్లు వేసి మొక్కలు వేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అక్కడ ఏమి ఉండటంలా ఇవన్నిటిని స్టడీ చేసి ఆలోచించి ఒక కాటేజ్తో మనం ఫామ్ హౌస్ ఇస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ కాటేజ్ని ప్లాన్ చేశామండి. 500 స్క్వేర్ ఫీట్లో అంటే 24x24 అని ఇంటి విత్ 605 square yardsలో ఒక చిన్న కాటేజ్ కడితే దాని రెంట్ వస్తుంది. మీరు వచ్చి ఉండొచ్చు, అందరూ ఉంటే అప్పుడప్పుడు రావాలనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా డిజైన్ చేసామండి. వచ్చి ఉండే విధంగా ఇక్కడికి వస్తే ఒక సొంత ఇల్లులాగా ఫీల్ అయ్యేటట్టు. ప్లస్ ఇంకొక స్పెషల్ ఏంటండి, దూరంగా వెళ్ళి కాటేజ్లో ఉండి ఎక్కడి నుంచి కూడా మీరు ఉద్యోగం చేసుకోవచ్చు అండి హ్యాపీగా. ప్లస్ మాకు దగ్గరలో విజ్ఞాన విద్యాలయం అనే ఒక స్కూల్ ఉందండి. విజ్ఞాన స్కూల్ ఉంది. ఓన్లీ 2 kilometers సార్. 2 kilometers. అవుటర్ రింగ్ రోడ్ 10 kilometers. ఎక్కడెక్క 5 నిమిషాలు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఓకే, చాలా దగ్గరండి. ఇంటిలాగా కూడా వాడుకోవచ్చు మీరు. ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఒక 60 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కొని హ్యాపీగా నుంచి ప్రకృతిలో ఉండి ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా ఉంటూ ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు సార్. ఆ విధంగా డిజైన్ చేసి సిటీకి అయితే మనకు చాలా దగ్గరలోనే ఉన్నాం సార్. అవుటర్ రింగ్ రోడ్కి ఎక్కితే మనకు హార్డ్లీ దగ్గరలో ఉన్నాం సార్. మన 4 లైన్ కూడా ఇప్పుడు డబల్ లైన్ కూడా శాంక్షన్ అయింది ఈ రోడ్డు. ప్లస్ శాంసా కౌంటీ కూడా దగ్గరలోనే ఉంది. సో చాలా దగ్గరండి, ఇది చాలా దగ్గర, చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి నేను ఈ రేటుకి ఇస్తాను. క్రమేణా ఇట్ రీచ్ టు 1 crore ఇస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. అవుటర్ రింగ్ రోడ్కి చాలా నియర్ బై ఉండే లొకేషన్, ప్లస్ మంచి గ్రీనరీ ఉండే లొకేషన్, ప్యూర్ వాటర్ దొరికే లొకేషన్. ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? సిటీలో వాటర్ స్కేర్సిటీ ఎంత ఉందో మనం చూస్తున్నాం, ట్రాఫిక్ ఎంత ఉందో మనం చూస్తున్నాం. ఈ కాంక్రీట్ జంగల్ నుంచి బయటికి రావాలనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి లొకేషన్లో మనకి అట్లీస్ట్ ఒక ఫామ్ హౌస్ అన్నా ఉండాలి. సో ఖచ్చితంగా విజిట్ చేయండి, ఈ ప్లేస్ గురించి డీటెయిల్గా తెలుసుకోండి. నేను ఈ హౌస్ గురించి కంప్లీట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లస్ అడ్రస్, రూట్ మ్యాప్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి కాల్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.